హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్. ఇవాళ మన స్పెషల్ ది పర్ఫెక్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ఈ బిర్యానీ కోసం నేను ఇక్కడ పుదీనాను నీట్గా రెడీ చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1 కప్పు దాకా, పెరుగును 1 కప్పు దాకా, కొత్తిమీరను 1 కప్, పాలను 2 స్పూన్స్ దాకా, పచ్చిమిర్చిని 3 ఫైన్ పేస్ట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. నిమ్మరసం కోసం ఒక నిమ్మ ముక్కను రెడీగా చేసుకున్నానండి. 2 స్పూన్స్ హోల్ గరం మసాలా రెడీ చేసుకున్నానండి. 1 కప్పు దాకా జీడిపప్పును, 2 స్పూన్స్ ధనియా పౌడర్ను, 2 స్పూన్స్ వేయించిన జీలకర్ర పొడిని, 1 స్పూన్ మిరియాల పొడిని రెడీగా పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ నేను పాత బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి 2 సార్లు కడిగితే సరిపోతుందండి. ఎక్కువ కడిగితే బియ్యం విరిగిపోతాయి, గుర్తించుకోండి. ఇక్కడ నేను 3 సార్లు కడిగినటువంటి చికెన్ను వేరొక బౌల్లో తీసుకొని 1 స్పూన్ ఉప్పును, 1 స్పూన్ పసుపును, 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, నిమ్మరసాన్ని కూడా పిండుతున్నానండి. మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, వేయించిన జీలకర్ర పొడి, పచ్చిమిర్చి పేస్ట్ను, అల్లం వెల్లుల్లి పేస్ట్ను, కొంచెం కొత్తిమీరను, కొంచెం పుదీనాను, కొంచెం కప్ పెరుగును కూడా యాడ్ చేసి బాగా ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా మసాజ్ చేయాలండి. అప్పుడే చికెన్ జ్యూసీగా టెండర్గా ఉంటుందండి. దీన్నంతా కలిపి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్ కోసం 2 ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్ రెడీ చేసుకుందాం రండి. స్టవ్ వెలిగించి చిన్న బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉల్లిపాయలను పాయలుగా విడదీస్తూ వేయించుకోవాలండి. ముద్దగా వేస్తే ఆనియన్స్ మెత్తగా అయిపోతాయి. త్వరగా విడదీసి వేయటం వల్ల పొడి పొడిగా వస్తాయండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ కోసం నేను ఇక్కడ పంచదారను కూడా యాడ్ చేసాను. చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎలా వచ్చిందో? దీన్నంతా ముద్దగా రాకుండా టిష్యూ పేపర్ మీద వేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ మిగిలిన నూనెను మనం బిర్యానీలో యాడ్ చేసుకున్నాం. ఇక్కడ 2 స్పూన్స్ దాకా నేను బాండీ హీట్ ఎక్కిన తర్వాత నెయ్యిని వేస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయలు వేపగా మిగిలినటువంటి ఫ్రైడ్ ఆయిల్ని కూడా ఇందులో వేస్తున్నానండి. తర్వాత హోల్ గరం మసాలాను, సాజీరను, చెక్క, లవంగ, యాలుక, జాపత్రి, స్టార్ పువ్వు, సాజీరను కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత 1 కప్పు దాకా జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మారిపోతాయి. కొంచెం పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను. మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ 50% ఉడికితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. చివరిగా ఫ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేశానండి. ఫ్రైడ్ ఆనియన్ మొత్తం చికెన్కి అప్లై చేయండి. ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టుకోవాలి. 50% ఉడికిన చికెన్లో మనం రైస్ని వేద్దాం. మూత పెట్టుకున్న చికెన్ చూసారా, ఆయిల్ పైకి వచ్చింది, 50% ఉడికింది. దీనిలో నేను కస్తూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల చికెన్కు మరింత ఫ్లేవర్ యాడ్ అవుతుంది. నేను ఇక్కడ వేరొక బౌల్ తీసుకొని 3 లీటర్స్ దాకా నీళ్లను రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇందులో పుదీనాను, కొత్తిమీరను, హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, యాలుకను, 1 స్పూన్ గరం మసాలాను, ఈ నీరు బాగా మరిగిన తర్వాతే రైస్ వేయాలండి. సాజీరను, తగినంత ఉప్పుని యాడ్ చేస్తున్నానండి. ఇది సముద్రపు నీరంతా ఉప్పుగా ఉంటే సరిపోతుంది. 1 స్పూన్ గరం మసాలాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను, ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ని 2 స్పూన్స్ దాకా వేసానండి. 3 పచ్చిమిర్చి ముక్కలను ఇందులో వేసి యాడ్ చేశానండి. పచ్చిమిర్చి వల్ల బిర్యానీకి మరింత ఫ్లేవర్ యాడ్ అవుతుంది. వాష్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ని కూడా ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలండి. 70% ఉడికిన తర్వాత చిల్లులు గంట తీసుకొని ఉడికించుకున్న చికెన్లో లేయర్గా ఫామ్ అయ్యేలాగా వేయాలండి. ఇక్కడ నేను పాలలో కుంకుమ పువ్వును యాడ్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇక్కడ దమ్ కోసం బిర్యానీని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మైదా పిండి, గోధుమ పిండిని
లేయర్గా వేసి కుంకుమ పువ్వు పాలను గార్నిషింగ్ చేసి కొంచెం కొత్తిమీరను, పుదీనాను, ఫ్రైడ్ ఆనియన్ను, 2 స్పూన్స్ దాకా నెయ్యిని కొంచెం ఎక్కువనే అప్లై చేయాలండి. 2 గుడ్లను కూడా యాడ్ చేసిందండి. తర్వాత దమ్ కోసం నేను మూతను గట్టిగా వేసి 10 మినిట్స్ తర్వాత చూడాలండి. దమ్ వేయాలంటే స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉంచాలండి. నేను ఇక్కడ ఈలోపు రైతా కోసం పెరుగుని తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి బాగా చిలికించి పక్కన పెట్టుకుంటున్నానండి. ఈలోపు బిర్యానీ 10 or 15 మినిట్స్లో రెడీ అయిపోయిందండి. చూసారా, ది పర్ఫెక్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే ఎటువంటి మసాలాలు లేకుండా, ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా రెడీ అయిందండి. అంతేనండి, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇది ఫ్యామిలీ మెంబర్స్ 5గురికి సరిపోతుందండి. పక్కా ఒకసారి ట్రై చేసి చూడండి. ది పర్ఫెక్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.